నమస్తే అందరికీ. ఈ వీడియోలో మనం 2 ప్రోమోల గురించి, డిమాండ్ పవన్ ప్రోమో గురించి, సంజనక్క ప్రోమో గురించి మాట్లాడుకుందాం. దాంతోపాటు సంజనక్క ఫ్యామిలీ రావడానికి భరణి అన్న, ఇమాన్యుల్, కళ్యాణ్ చేసిన త్యాగాల గురించి మాట్లాడుకుందాం. అండ్ కళ్యాణ్కి ఇది ప్లస్ అయిద్దా మైనస్ అయిద్దా, అండ్ లేటెస్ట్ ఓటింగ్ పోల్ ట్రెండ్స్, యూట్యూబ్ పోల్స్ ఇవన్నీ చూస్తుంటే నాకు నా సిక్స్త్ సెన్స్కి ఒకటి కొడుతుంది. నా సిక్స్త్ సెన్స్కి ఒకటి కొడుతుంది అని ఒక విషయం చెప్పిందంటే అది జరగకుండా లేదు అన్న సంగతి మీకు తెలుసు. సో నా సిక్స్త్ సెన్స్కి నిన్నటి నుంచి ఒకటి గట్టి కొడుతుంది. అదేంటిదో మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. చాలామంది కొంతమందికి సంబంధించిన కొంతమంది ఫ్యాన్స్ చాలా గట్టిగా హ్యాపీ ఫీల్ అవుతారు, మిగతా వాళ్ళు కొంత హర్ట్ అవుతారు. ఆ సిక్స్త్ సెన్స్కి నాకు అనిపించినది చెప్తే సరే కంటిన్యూ చేద్దామా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకో, గంట కొట్టు. 30 రోజులు ఉంది, ఇంకా ఇప్పుడే వచ్చేది కాదు ముచ్చట, ఇంకో 30 రోజులు ఉంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకో, గంట కొట్టు, నోటిఫికేషన్లు వస్తాయి. అట్నే ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టురి, లైక్ కొడితేనే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకేనా, కంటిన్యూ చేద్దాం. కొట్టిన లైక్ కొట్టు 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 అట్నే హైప్ కూడా ఇచ్చే ప్రయత్నం చేయి. చలో కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ ప్రోమో డిమాండ్ పవన్కి సంబంధించిన ప్రోమో. ఇది నిన్న నైట్ మనకి ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఏదైతే వచ్చిందో గదే ప్రోమో మళ్ళీ రీటెలికాస్ట్ చేసారు తప్ప సపరేట్ ప్రోమో వేయలేదు. నిన్న మనకి టీవీలో వచ్చిన ప్రోమోనే. మామూలుగా అయితే నైట్ టీవీలో వచ్చిన ప్రోమోకి కొంత అడిషనల్గా ఏదో ఒకటి యాడ్ చేసి వేస్తారు, కానీ అది వేయలేదు. ఎందు మామ ఎడిటర్ మామ కొంచెమని వేయచ్చు కదా. దివ్యానికి తగ్గి అట్నే మన తనుజాకి మధ్యలో పంచాయతీ మళ్ళీ స్టార్ట్ అయింది. భరణి అని మధ్యలో పెట్టుకుని బదనాన్ని చేస్తూ ఉంటారు కదా. అసలు పంచాయతీ మళ్ళీ స్టార్ట్ అయింది. తనుజ నాన్న అనగానే ఈమెకి బీపీ లేచింది, లొల్లులు అవుతున్నాయి. అట్లాంటిది ఏదైనా కొంచెం యాడ్ చేసి వేయచ్చుగా, మసాలా వేయచ్చు కదా. యాజ్ టీజ్గా నిన్న నైట్ వచ్చిన ప్రోమోనే మళ్ళీ ఎందుకు వేయడం అన్న ఫీలింగ్ వచ్చింది. ఎడిటర్ మామ జరంతా చూసుకో, నీ దండం పెడతా. అఫ్ కోర్స్ కంటెంట్ లేదు వేయడానికి, నాకు తెలుసు ఫ్యామిలీ వీక్లో పెద్ద కంటెంట్ ఉండదు, నీకు దొరకలేదు. కానీ ఉన్న కాడ వేయచ్చు కదా. ఇంతంతా నాకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. మ్యాక్సిమస్ మెరిడియస్ చెప్పిండు నాకు. ఏమని చెప్పిండు, భరణి అన్న దివ్యానికి పంచాయతీని హైలైట్ చేయకండి, వీలైతే ఆ కంప్లీట్ విజువల్స్ కట్ చేయండి, ఎందుకంటే ఆ కంప్లీట్గా యజమాయిషి చెలాయించినట్టుగా మాట్లాడుతుంది, అది ఒక రకంగా ఉంది, డిఫరెంట్గా పోర్ట్రే అవుతుంది, వద్దు అది కట్ చేసేయండి అని చెప్పి బిగ్ బాస్ మామ అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పిండు అన్న ఇన్ఫర్మేషన్ కూడా నాకు తెలుసు. మ్యాక్సిమస్ చెప్పిండు నాకు. ఓకే రైట్, కానీ వేయచ్చు కదా. ఇంత పంచాయతీ జరిగింది, అన్సీన్లో ఇంత ముక్క వచ్చింది. అన్సీన్లో ఆ ముక్క ఎట్లా వచ్చిందని నేను అనుకుంటున్నా. ఆ ముక్క వేయరు కదా, తీసేస్తారు కదా, ఎందుకు ఉంచారా అనుకున్నా. ఆమె మరీ చిరాకు పడ్డట్టుగా భరణి అన్న మీద గట్టిగా సీరియస్ అవుతూ ఉంటుంది. సో ఆయన ఏదో టాపిక్ చెప్పబోతూ ఉంటాడు. సుమనన్న కొన్ని విషయాలు చెప్పింది, కొంతమందిని అవాయిడ్ చేయాలని చెప్పి వాళ్ళ మిస్సెస్ చెప్పింది అన్న సంగతి సుమనన్నకి వాళ్ళ మిస్సెస్ చెప్పిన సంగతి సుమనన్న తీసుకుపోయి భరణి అన్నకి చెప్తే, భరణి అన్న దివ్యానికి చెప్పడానికి ట్రై చేస్తుంటే ఏం చెప్పిండు, చెప్పండి అంటే నువ్వు షాక్ అవుతావు, సర్ప్రైజ్ అవుతావు అంటే చెప్పండి, అయితేనో కాదు నేను చెప్తా, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటుంది. అది ఒకటి మనకు అన్సీన్లో చూపించారు. సో ఓకే, అదొకటి వేయచ్చు కదా అన్న ఫీలింగ్ వచ్చింది. సరే డిమాండ్ పవన్ ప్రోమో గురించి మాట్లాడతాం. డిమాండ్ పవన్ వాళ్ళ అమ్మ వచ్చింది, చాలా క్యూట్గా ఉంది వాళ్ళ అమ్మ, వెరీ నైస్, మంచి స్మైలీ ఫేస్, చాలా చక్కగా అనిపించింది. అండ్ వచ్చిన తర్వాత డ్రై ఫ్రూట్ సున్నుండలు తినిపిస్తుంది. అక్కడ మన వెనక నుంచి ఇమాన్యుల్ ప్రోటీన్ పౌడర్ లడ్డూలు ఆడతాడు. ఎవరికారు అన్న నువ్వు సున్నుండలు అన్న, డ్రై ఫ్రూట్స్ సున్నుండలు అని చెప్తాడు ఆయన. డ్రై ఫ్రూట్స్ సున్నుండలు మన దగ్గర డ్రై ఫ్రూట్స్ సున్నుండలు అయితే ఉంటాయి, కానీ మన www.swatipickles.com పోతే మనకి బెల్లం సున్నుండలు ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. దాంతోపాటు డ్రై ఫ్రూట్ లడ్డూలు సపరేట్గా ఉంటాయి, అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ప్యూర్లీ హోమ్ మేడ్, 100% మంచి ఇంగ్రీడియంట్సే, అసలు ఎటువంటి కెమికల్స్ ఏమి వాడకుండా, ప్రిజర్వేటివ్స్ వాడకుండా ఇంట్లోనే మనం తయారు చేస్తాం. మీకు తెలిసిందే, చాలా టేస్టీగా ఉంటాయి. మనకి రిపీటెడ్ కస్టమర్స్తోనే సరిపోతుంది, సపరేట్గా నేను ఎప్పుడు అనౌన్స్ చేస్తాను. అందుకే చాలా వరకు మనకి రిపీటెడ్ కస్టమర్సే ఉంటారు, రోజుకు 10 ఆర్డర్లు మినిమం ఉంటాయి. కాబట్టి నేను అనౌన్స్మెంట్లు చేసి మనం బిజినెస్ బాగా పెంచుకొని పిల్లలకి టైం ఇవ్వకుండా చాలా మనం బిజీ అయిపోయి బిజినెస్ మ్యాగ్నెట్లు అయిపోయి ఎక్కువ తొలిమెట్టు కొట్టు కొట్టి అని చెప్పి ఎదగాలని ఏం లేదు, సింపుల్గానే పోతాం, నేల మీద నడదాం అని ఉంది. అందుకని చెప్పి అనౌన్స్మెంట్ కూడా ఎక్కువ చేస్తలేను. ఇప్పటికే వస్తూనే ఉన్నాయి, మనం అనౌన్స్మెంట్ చేసి మొత్తం ఇక్కడ దాకా తెచ్చుకోవద్దు అన్నట్టుగా కూల్గానే చేసుకుంటూ పోతున్నాం. సో డ్రై ఫ్రూట్స్ సున్నుండలు తినిపించింది వాళ్ళ అమ్మ. మేము ఎప్పుడు చేయలేదు, ట్రై చేస్తాం. ఆగు, డ్రై ఫ్రూట్స్ సున్నుండలు ఎట్టుంటాయో. రైట్, నీ ప్రమోషన్ తగలడా అంటారా, దొరికింది కానీ ఇరికిచ్చా. మామూలుగా స్పెసిఫిక్గా చెప్పట్లేదు కదా. పోయిన సీజన్లో మనం గట్టిగా చెప్పినాం, పొద్దుగల సాయంత్రం ఓ ప్రతి వీడియోలో చెప్పినాం. ఇప్పుడు అందుకే చెప్తలే, ఎందుకులే అని, చాలే అని, చాలా నిలదామని, ఎందుకు పరిగెత్తి పాలు తాగడం, కింద పోతే అటు ఇటు ఒలికిపోతాయి ఎందుకు కదా. రైట్, నెక్స్ట్ సున్నుండలు తినిపించిన తర్వాత అక్కడ అందరికీ ఇచ్చింది, అందరూ తిన్నారు, వెరీ నైస్. వాళ్ళమ్మ చాలా క్యాజువల్గా, చాలా కామెడీగా, చాలా మంచిగా మాట్లాడింది. అండ్ రీతు వచ్చి ఆంటీ మీ వాడు బోల్దెంతాడు, నేను కడుగుతాను తెలుసా. అవునా, మా ఇంటికి కూడా రామ్మ, రోజు వాడు బోల్దెంతాడు, నువ్వు కడుగుతూ, నేను మంచి ఇక్కడ మీ వాడు వంట చేస్తాడు, నేను బోల్దెంతా అంటుంది. సరే మంచిది, సంతోషం, మంచి అమ్మాయి దొరికింది, పనొచ్చు, చాలా నాకు వచ్చాయి, బజరంగ దళంలోకి పంపాను లోపల. అదే క్యూట్గానే మాట్లాడింది. అయితే మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా రీతుకి వాళ్ళ అమ్మ చెప్పిందంట, ఏది డిమాండ్ వాళ్ళ అమ్మ చెప్పిందట, ఏమని, నువ్వు చాలా బాగా ఆడుతున్నావు నాన్న, నువ్వు చాలా బాగున్నావు నాన్న, వెరీ నైస్ అని చెప్పిందట.
మా అమ్మని ఇడిచిపెట్టమ్మా నీకు దండం పెడతా వీళ్ళు లేకి పంచాయతీలు పాడుగాను అని చెప్పలేదట. చెప్తే బాగుండు కదా. నిబ్బా నిబ్బి పంచాయతీలకు నువ్వు వారయ్య టార్చర్. సరే వాళ్ళమ్మ ఆ తర్వాత మ్యారేజ్ ఎప్పుడైనా వాళ్ళందరూ అడిగారు కదా. అడిగితే మా వాడికి లేడీస్ ఫ్యాన్ చాలా ఎక్కువ అని చెప్తుంటే వెనక నుంచి తనుజ అమ్మాయిలు కాదంటే ఆ లేడీస్ అంట అంటుంది. ఓకే సంతోషం. ఆ తర్వాత ఇంకేం నిన్ను చాలా మెచ్చుకుంటున్నారు, అందరూ మెచ్చుకుంటారు. అబ్బా పిల్లగాడు మంచోడు, ఈ అబ్బాయి చాలా మంచోడు అన్నట్టుగానే ఉంటాడు, చాలా మంచోడు. కాకపోతే ఏంటంటే ఈ నిబ్బా పంచాయతీ ఒక్కటే ఇరిటేషన్, కానీ మిగతా అంతా కూడా సూపర్ ఎక్సలెంట్ చాలా మంచోడు, వెరీ గుడ్ బాయ్, ఈ అబ్బాయి చాలా మంచోడు అని మన తమ్నేల్ మీద కూడా పెట్టినా నేను. క్రెడిట్ గోస్ టు మీ. రైట్, నెక్స్ట్ ఇక డిమాండ్ పవన్ వాళ్ళ అమ్మతో పాటుగా ఆ పాట వేసారు. పాట బాగుంది కదా, బ్యాక్గ్రౌండ్లో ఆ పాట వస్తుంటే వాళ్ళందరి కళ్ళలో నీళ్ళు తిరిగినాయి, మంచిగా అనిపించింది. ఆ పాట అమ్మమ్మో నేనేమి వింటినమ్మో వాకిట్లో నిల్చుంది వాస్తవమా ఇన్నాళ్ళ గాయాలు ఆయమ్మమ్మో టిన్నేరి టిన్నీరి టీరిడేరి వారసీ పాట అది వేసారు. ఆ తర్వాత మనకు సంజనక్క ప్రోమోలో సంజనక్క ఫ్యామిలీ వచ్చింది. మరి ఫ్యామిలీ డే ఆమెకు లేదు కదా, ఎట్లా వచ్చింది? నిన్న మనం ఎపిసోడ్లోనే మాట్లాడుకున్నాం ఏంటంటే డొనేషన్స్ కార్యక్రమం ఉంది మనకి. అంటే టైం ఎవరైనా మీకు డొనేట్ చేస్తే లేదంటే టైం మీకు ఇస్తే స్వాప్ చేస్తే కనుక మీరు మీ ఫ్యామిలీని తీసుకొని రావచ్చు. కానీ సంజనక్కకి ట్విస్ట్ ఏం పెట్టిందంటే 30 నిమిషాలు నువ్వు సంపాదించు, 30 నిమిషాలు సంపాదిస్తే నీకు ఇస్తా ఫ్యామిలీ టైం, లేదంటే లేదన్నట బిగ్ బాస్ మామ. అసలు ఈసారి ఏందో కరాఖండిగా తయారైన చాలామంది అంటారు దీనివల్ల టీఆర్పీలు పడిపోతే వాళ్ళకే, ఎందుకంటే టైం లేదు వాళ్ళకి, టైం ఇస్తలేరంటే. ఎపిసోడ్కి టీఆర్పీ ఎందుకు పడిపోద్ది? లైవ్ చూసేటోళ్ళు ఇంట్రెస్ట్ తగ్గుతుంది కానీ ఎపిసోడ్కి టీఆర్పీ పడిపోదు. ఎపిసోడ్ నడుతున్నట్టు టీఆర్పీ గట్టిగానే నడుతుంది, అవునా కదా? ఎందుకంటే అరే 20 మినిట్స్లో వాళ్ళు ఏం మాట్లాడారు అన్న ఎంతూజియాజం, ఎగ్జైటింగ్ అట్లాంటివన్నీ ఉంటాయి. నామినేషన్స్కి టైం పెట్టిండి ఈసారి మామ, దీనికి పెట్టడంలో పెద్ద విషయం ఏం కాదు కదా. ఏమంటారు మీరు? లైవ్లో ఏం జరిగిందని తొంగి చూస్తున్నట్టు అక్కడ ఉంటుంది, మనకు నడుతూ ఉంటుంది లైవ్. నెక్స్ట్ అయితే సంజనక్క ఫ్యామిలీకి కోసం 30 మినిట్స్ కావాలంటే ఇమాన్యుయల్ 20 మినిట్స్ ఇచ్చిందంట. 45 మినిట్స్లో 20 మినిట్స్ ఇచ్చింది. ఇంకా 10 ఇస్తే ఏమవుతుంది? 15 నిమిషాలు ఆయన ఉంచుకొని 30 నిమిషాలు ఇస్తే ఏమైనా తప్ప అన్న ఫీలింగ్ కూడా మీకు వచ్చిండొచ్చు. మరి అట్లా అడగడం కూడా తప్పు కదా. అంటే మ్యాక్సిమం 20 మినిట్స్ ఇవ్వాలన్న రూల్ పెట్టిండా లేదంటే ఏం పెట్టిండు ఏందో తెలియదు, కానీ మొత్తానికైతే ఇమాన్యుయల్ 25 మినిట్స్ ఉంచుకొని 20 మినిట్స్ అమ్మకి ఇచ్చిండు. వాళ్ళ అమ్మకి ఇవ్వగానే అమ్మ ఖుషు. ఇంకా 10 నిమిషాలు కావాలి. భరణి అన్న ఆల్రెడీ నేను ఫ్యామిలీని చూసి వచ్చిన కాబట్టి నేను ఇస్తా అని చెప్పి ఆయన 10 నిమిషాలు కదా 5 నిమిషాలు ఇచ్చిండంట. సూపర్, ఎక్సలెంట్, గ్రేట్, వావ్. అండ్ ఎందుకంటే భరణి అన్న ఆల్రెడీ వారం రోజులు ఇంటికి పోయి వచ్చింది కదా, ఏం సూపర్, ఏం ఎక్సలెంట్, ఏంది మరీ ఎక్కువ చెప్తున్నావు అంటే, ఎవరికైనా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ హౌస్లోకి రావాలని, బిగ్ బాస్ హౌస్లోకి ఇన్ని వారాలు ఉన్నందుకు వాళ్ళ ఫ్యామిలీ ఇంటికి రావాలన్న కోరిక, ఓ తపన, ఓ ఇష్టం అనేది ఉంటుంది కదా. ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా నేను ఇక్కడ ఇన్ని రోజులు ఇంత కష్టపడి ఉంటున్నా, నా ఫ్యామిలీ ఒకసారి ఇక్కడికి రావాలి అన్న కోరిక ఉంటుంది. టేస్టీ తేజ పోయిన ఇయర్ వాళ్ళ అమ్మ కరెక్ట్గా వచ్చే ముందు, అంటే ఫ్యామిలీ వీక్ అంటే ముందు ఎలిమినేట్ అవ్వడంతో ఆయన బాధ భరించలేక మొత్తం గుండెలు పగిలి నాకు మా అమ్మని హౌస్లోకి తీసుకురావాలని ఉండే, అబ్బా మిస్ అయింది అంటే ఆ కోరిక నెరవేర్చడానికి బిగ్ బాస్ మామ నెక్స్ట్ సీజన్ కూడా పిలిచిండు. అంత బలంగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది మ్యాటర్. సో ఫ్యామిలీ వీక్ కోసం మళ్ళీ వచ్చిండు తేజ, ఫ్యామిలీ వీక్ సంపాదించుకున్నాడు. అది ఆ ఎఫర్ట్స్ అనేది అది ఉంటుంది కదా. సో ఇప్పుడు సంజనక్క కూడా అట్నే సస్పెన్స్ పెడదాం అనుకున్నారు, లాస్ట్ దాకా వస్తలేరు అని అనిపిద్దాం అనుకున్నారు, కానీ అమ్మని అంత ఎమోషనలైజ్ చేస్తే జనాలకు నచ్చలేదు. చాలామంది ఏంద్ర ఒక మదర్ సెంటిమెంట్స్తో ఆడుకోవడం ఇది మరీ రాక్షసంగా ఉందని బాగా కామెంట్ వచ్చినాయి. కాబట్టి ఆమెకి ఆఫర్ ఇచ్చేసారు, 30 మినిట్స్ వచ్చేసినాయి. సారీ, బర్నీ అన్న ఇచ్చేసిండు 5 నిమిషాలు, ఇంకొక 5 నిమిషాలు కావాలి. బర్నీ అన్న సాక్రిఫైస్ చేసిండు, వెరీ నైస్, కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దీనివల్ల బర్నీ అన్న గ్రాఫ్ పెరుగుతుంది, ఇమాన్యుయల్ గ్రాఫ్ కూడా సూపర్గా పెరుగుతుంది. ఎందుకంటే అమ్మ కోసం 20 మినిట్స్ ఇచ్చిండు, అట్ ద సేమ్ టైం ఈయన ఉన్న దాంట్లో ఆల్రెడీ ఇంటికి వెళ్ళి వచ్చింది అని చెప్పి 5 నిమిషాలు ఇచ్చిండు. అండ్ ఇక్కడ అందరికంటే ఎక్కువ గ్రాఫ్ పెరిగేది అండ్ అందరికంటే కొంచెం నెగిటివ్ అయ్యేది కళ్యాణ్కే. ఎందుకంటే కళ్యాణ్ తనకున్న 15 నిమిషాలలో 5 నిమిషాలు ఇచ్చిండు. కళ్యాణ్కి వావ్, గ్రేట్, బంగారం, వజ్రం, వెండి, కోహినూరు, డైమండ్, చక్కెరకర, టంపటకర, జిక్కటకర, డింజుక అని చెప్పి మస్తు డప్పు కొట్టచ్చు, మెచ్చుకోవచ్చు. గోల్డ్ రా మావాడు, గోల్డ్ అంటే గోల్డ్ బిస్కెట్ రా, దుబాయ్ నుంచి వెళ్ళి స్మగుల్ గోల్డ్లో వచ్చిన కస్టమ్స్ వాళ్ళు దొరకబట్టిన గోల్డ్ రా మావాడు, ఎక్సలెంట్, తోపు తురుము అని కూడా చెప్పచ్చు. ఎక్సలెంట్, నిజంగా తనకున్న 15 నిమిషాలలో ఇంతవరకు వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎటువంటిది రాకపోయినా ఏమీ పట్టించుకోకుండా తను ఇచ్చేస్తా అని చెప్పి ఇచ్చేసిండు. దట్ వాజ్ అ గ్రేట్ థింగ్ ఫ్రమ్ ద కళ్యాణ్. కానీ నాకు ఇక్కడ ఒక పాయింట్ నచ్చలేదు, అస్సలు నచ్చలేదు. ఎందుకు తెలుసా? అతను ఫస్ట్ సంపాదించుకుంది 20 మినిట్స్, కానీ ఆ 20 మినిట్స్ సుమన్న కోసం ఇచ్చేసి 15 మినిట్స్ తీసుకున్నాడు. ఆ తర్వాత తనుజ వచ్చి అడిగింది, ఆల్రెడీ ఒక సాక్రిఫైస్ అయింది. ఆ తర్వాత తనుజ వచ్చి నా కోసం ఇస్తావా టైం అంటే ఇచ్చేస్తా అన్నాడు. రెండోసారి సాక్రిఫైస్ చేయడానికి రెడీ, మూడోసారి ఇక్కడ సంజనక్క కోసం సాక్రిఫైస్ చేయడానికి రెడీ. ఇది ఎక్కడ న్యాయం అధ్యక్ష? అంటే వాళ్ళ ఫ్యామిలీకి అతను ఇంపార్టెన్స్ ఇవ్వడా?
పట్టించుకోడా? వద్దా? వాళ్ళ ఫ్యామిలీ రావద్దా? వాళ్ళ ఫ్యామిలీ అసలు ఫ్యామిలీ వీక్ వద్దని చెప్పి స్టార్టింగ్ నుంచి మొత్తుకుంటాడు. ఏంది ఇది? నాకు అస్సలు నచ్చట్లేదు అన్న ఫీలింగ్ వచ్చిందబ్బా. అంటే తన ఫ్యామిలీకి కూడా తను ఇంపార్టెంటే కదా! తన ఫ్యామిలీ రావాలి. అఫ్‌కోర్స్ అతను బార్డర్‌లో ఉన్నాడు. అమ్మ, నాన్న లేకుండా కూడా ఆ బార్డర్‌లో ఎముకలు కొరికే చలిలో అక్కడ నిలబడ్డ మనిషి కాబట్టి తనకి ఆ గుండె ధైర్యం అనేది ఉంటది అని మనం అనుకోవచ్చు. కానీ తనకు మాలిన ధర్మం అనేది ఉంటది చూడు. తనకు మాలిన దానము తప్పు. నాకొద్దా అనేది కనీసం ఉండద్దా? నీ ఫ్యామిలీ రావద్దా? నువ్వు ఇక్కడ ఉన్న 10 వారాలు ఉన్నందుకు నీ ఫ్యామిలీ హౌస్‌లోకి రావాలని వాళ్ళకి ఉంటది కదా! కళ్యాణ్‌కి ఒక బ్రదర్ కూడా ఉన్నాడు. స్టేజ్ మీదకి రాబోతున్నాడు సాటర్డే రోజు ఆర్ సండే రోజు. సో, ఇంట్లోకి వాళ్ళ అమ్మ రాబోతుంది. సో, 10 నిమిషాలు టైం ఉంది ఆయనకి అంతే. ఆ 10 నిమిషాలలో ఏదైనా అసలు అంటే గ్రేట్ అబ్బా! డొనేట్ చేసిండు, సాక్రిఫైస్ చేసిండు. గ్రేటు, సూపరు, మ్యాన్లీ, ఎక్సలెంట్. వావ్! నేను ఇంకో విషయం కూడా చెప్తా. నా సిక్స్త్ సెన్స్‌లో అన్నా కదా! నా సిక్స్త్ సెన్స్ వచ్చిన ఆలోచన మీరు నిజంగా కళ్యాణ్ ఫ్యాన్స్ మస్తు హ్యాపీ ఫీల్ అవుతారు. ఏందో చెప్తా. చెప్పే ముందు ఇదంతా ఫినిష్ చేద్దాం. అంత డొనేట్ చేసిండు. గ్రేటే కానీ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇంపార్టెంటే కదా! మరీ ఫ్యామిలీ రావద్దు అన్న సెన్స్‌లో ఉన్నట్టుగా అన్న ఫీలింగ్ వచ్చేటట్టు చేస్తాడు. సరేలే, ఓకే. ఇదేమన్నా మొత్తం ఇక లైఫ్ టైంలో ఒక్కటేసారి మనం చూసేదేం కాదు. ఇక నెక్స్ట్ బాంబు వెళ్తుంది, కథం అయిపోతాం అన్నట్టు కాదు కదా! లాస్ట్ మూమెంట్ ఏం కాదు కదా! సో, ఇక్కడికి వెళ్ళి బయటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఫ్యామిలీ ఈజ్ దేర్. కానీ అతను ఇంట్రెస్టెడ్గా విల్లింగ్గా లేనట్టుగా అనిపించింది ఒకానొక పాయింట్ ఆఫ్ టైంలో చాలాసార్లు. అండ్ ప్రతిసారి కూడా డొనేట్ చేయడానికి రెడీగా ఉన్నా కూడా బాగుండదు అబ్బా. 1-2 సార్లు అంటే ఓకే అని మళ్ళీ కానీ ఓకే, సంజనక్క కోసం చేసిన దాంట్లో తప్పేం లేదు. చాలా బాగా అనిపించింది. వెరీ నైస్. గ్రాఫ్ పెరుగుతుంది అబ్బా. కళ్యాణ్ ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. ఇంకా గ్రాఫ్ పెరుగుతుంది. అసలు కళ్యాణ్ అంటే నచ్చని వాళ్ళకు కూడా ఇప్పుడు కళ్యాణ్ నచ్చుతాడు. అండ్ సంజన ఫ్యాన్స్ కూడా కళ్యాణ్ నచ్చుతాడు. అన్ని రకాలుగా కళ్యాణ్కి సూపర్ ఫెంటాస్టిక్ ఎపిసోడే అవుతుంది. కానీ నాకు పర్సనల్గా ఏమనిపించిందంటే తన కోసం కూడా చూసుకోవాలి కదా. ఇంకో 5 నిమిషాలు ఇమాన్యుల్ ఇచ్చేటోడు. అవసరమైతే కళ్యాణ్ ఇవ్వకపోయినా ఇమాన్యుల్ ఇచ్చేటోడు ఇంకో 5 నిమిషాలు ఖచ్చితంగా. అంటే 30 నిమిషాలు నిండాలి, 25 నిమిషాలు అయింది, ఇంకొక 5 నిమిషాలు కావాలి అని ఇచ్చేటోడు ఖచ్చితంగా. కళ్యాణ్ ఇవ్వాల్సిన అవసరం లేదేమో అన్న ఫీలింగ్ వచ్చింది. ఆల్రెడీ 20లోంచి 15 అయింది, 15లోంచి ఇప్పుడు 10 అయింది అన్న ఫీలింగ్. రైట్. ఎంత తక్కువ అయితే అంత లేస్తాడు అనుకో కళ్యాణ్. ఎంత తక్కువ టైం ఉంటే అంత ఇంపార్టెన్స్ వస్తుంది జనాల్లోంచి. అది పక్కన పెడితే ఇప్పుడు నా సిక్స్త్ సెన్స్కి ఏమనిపించిందో చెప్పి సంజనక్క ప్రోమో గురించి మాట్లాడతా. నా సిక్స్త్ సెన్స్కి గట్టి కొడుతుంది కళ్యాణ్ విన్నర్ అవ్వబోతాడు. ఎట్లా చెప్తావన్నా? ఎక్కడ చూసినా పోల్స్లో తనుజానే గట్టిగా కనబడుతుందంటే లేదు. ఇలాంటి ఎపిసోడ్ పడ్డ తర్వాత కళ్యాణ్కి వాళ్ళ అమ్మ వాళ్ళు వస్తారు, రేపు లాస్ట్ డే చూపిస్తారు అనుకుంటున్నాను నేను. కళ్యాణ్కి మామూలు ఎపిసోడ్ కాదు అది. 10 నిమిషాలు టైం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ సాక్రిఫైస్ అయిపోయింది, మళ్ళీ సాక్రిఫైస్ చేస్తాడు. ఇప్పుడు చూస్తా అంటే అవన్నీ లేవు. ఇప్పుడు ఒకప్పట్లో లేదు. కంప్లీట్ చేంజ్. ఈ చేంజ్ బిల్ అన్నట్టుకున్నాడు. కంప్లీట్గా మంచిగా టాప్లో పోతాడు. ఓటింగ్లో చూస్తా అంటే 45-55 అయిపోయింది. కళ్యాణ్కి తనుజాకి 45-55 కింద షేర్ అయిపోతుంది. కంప్లీట్గా ఓటింగ్ ఇతని సైడ్ తిరుగుతుంది. అప్పుడు 60-70 తనకుంటే 30-40 ఈయనకన్నట్టు కనిపించేది. కానీ ఇప్పుడు కంప్లీట్గా 45-55కి వచ్చింది. కొన్నిసార్లు అయితే కళ్యాణ్ తనుజాని కూడా దాటి ముంగడు పోతాడు. అండ్ తనుజాకి రీసెంట్లో నెగిటివ్ ఎపిసోడ్స్ పడ్డాయి. ఇప్పుడు చూస్తే గనక నాకు తెలిసి లాస్ట్ వీక్లో అద్భుతాలు జరిగి కళ్యాణ్ విన్నర్ అయినా ఆశ్చర్యపోవక్కర్లేదు అన్న ఫీలింగ్ వస్తుంది. నా సిక్స్త్ సెన్స్ గట్టి కొడుతుంది అబ్బా, కళ్యాణ్ విన్నర్ కాబోతుంది ఈ సీజన్కి అని. దట్స్ ఇట్. అది నా సిక్స్త్ సెన్స్ పాయింట్. రైట్. ఏమంటారు కళ్యాణ్ ఫ్యాన్స్? ఫుల్ ఖుషా? నేను ఇప్పటి వరకు నా సిక్స్త్ సెన్స్ తోటి చెప్పినవి జరగలేదా అని అంటే మ్యాక్సిమం జరిగినాయి. ఏది కూడా జరగకుండా లేదు. నేమాన్ పవన్ క్యాప్టెన్సీ పోవడం దగ్గర నుంచి మొదలు పెడితే ఈ సీజన్లో ఏ సిచ్యువేషన్ జరిగినా నా సిక్స్త్ సెన్స్ ప్రకారంగా ఇది జరుగుతుంది అని అంటే జరగకుండా లేదు. మీరే సాక్ష్యం. నేను చెప్పింది ఏదైనా జరగకుండా ఉంటే కింద కామెంట్ పెట్టండి. నేను ఏదైనా ఒకరోజు ఇట్లా కూర్చుండి నాకు అనిపించింది అబ్బా నా సిక్స్త్ సెన్స్ ప్రకారంగా అంటే జరగకుండా ఉందా? ఈ సీజనే కదా, చాలా సీజన్స్లో జరిగింది. వరాలు ఇచ్చే బాబాలాగా చెప్తా ఉంటా అప్పుడప్పుడు. రైట్. మనకు అట్లా ఉంటుంది అబ్బా. సిక్స్త్ సెన్స్ పనిచేస్తుంది, ప్రతి మనిషికి పనిచేస్తుంది. అంతెందుకులే, ఇంకా చాలా పెద్ద ఉన్నాయి. ప్లెయిన్ క్రాషే ముందు చెప్పిన నేను. అయిద్దేమో అన్నట్టుగా అనిపించింది నా సిక్స్త్ సెన్స్ అని చెప్పి మా ఫ్యామిలీ సర్కిల్ అందరికీ చెప్తే ఒకటి జరిగేటట్టుగా అనిపిస్తుంది. నాకు ఎందుకో ప్లెయిన్ క్రాష్ జరుగుతుంది అనిపించింది. ఓ అమ్మ ఇదెక్కడిదిరా నాయనా, ఇదెక్కడిదిరా అంటే నాకు అనిపించింది. అట్లా నాకు మార్నింగ్ అట్లా అనిపించింది. థాట్ వచ్చింది చాలామంది చనిపోతారని అనిపించింది అని అంటే మా వాళ్ళంతా అది జరిగిన తర్వాత నువ్వెక్కడోడి అయ్యా, నిన్ను కూర్చుండబెట్టి కాషాయం బట్టలేదు కూర్చుండబెట్టాలి బాబా అవుతావు నువ్వని అన్నారు. లైక్ దట్. సరే, ఇది జరిగితే హ్యాపీ, జరగకపోయినా నథింగ్ టు వరీ. తనుజ గెలిచినా కళ్యాణ్ గెలిచినా ఎవరు గెలిచినా ఏముందిలే. కానీ నాకు అనిపించింది, నేను చెప్తున్నా. ఒకవేళ ఇది జరిగితే కనుక అప్పుడు మనం మాట్లాడుకుందాం లాస్ట్. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇక మనకి సంజనక్క ప్రోమో చూసినాం కదా. సంజనక్క ప్రోమో నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఒక విషయం ఆశ్చర్యంగా అనిపించింది. ఆమె 10% అల్లకల్లోలం చేస్తుంటేనే, 10% కోపానికి వస్తేనే, 10% గొడవలు పెట్టుకుంటేనే ఇట్లుంది అంటే 100% సంజనక్క నుంచి మనం చూస్తే ఏమైపోతామో మనం.
ఏమైపోతామో ఒరి అమ్మ మొత్తం తగలబడిపోయేది. స్టార్టింగ్లోనే మొత్తం తగలబెట్టేసి సపరేట్గా ఉన్నదని చెప్పి అప్పుడు మీమ్స్ ఎట్లా వచ్చేటి మనకి. మన జోకర్ సినిమాకి సంబంధించిన మీమ్స్ ఫ్యామిలీ అదేంటి హాస్పిటల్ అంతా కాలబెట్టి నడుచుకుంటా నవ్వుకుంటా వచ్చే సీన్లో సంజనక్కని పెట్టి వెనకాల అంతా కాలిపోయింది పేలిపోయింది అన్నట్టు చూపించేటోళ్ళు. అట్లుండేది అన్నట్టు. కానీ ఆమె డౌన్ అవుతూ కామ్ అయిన కంపోజిట్గా అవుతూ ఇక్కడ దాకా వచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ తను కామ్ కాకపోతే రచ్చ ఉండేది అని అర్థం చేసుకోవాలి మనం. ఆయన అసలు వాళ్ళ హస్బెండ్ చాలా సైలెంట్ ఉన్నాడు, డాక్టర్ ఆయన. సో ఆయన చాలా సైలెంట్గా ఉన్నాడు. వచ్చి అక్కడ కూర్చుండి అంటే ఏదన్నా నేను చాలా ఎక్కువ గొడవలు పెట్టుకుంటున్నా అని చెప్పి అంత హిందీలో మాట్లాడుకుంటారు వీళ్ళు. ఆయన బేసిక్గా వీళ్ళది ముస్లిం ఫ్యామిలీ యాక్చువల్లీ, వాళ్ళ హస్బెండ్ ముస్లిం. సో చాలా గొడవలు పెడుతున్నాను అంటే నో కామ్ డౌన్, అసలు సో మచ్, అసలు వీఆర్ యాక్చువల్లీ వీఆర్ థింకింగ్ వాట్స్ రాంగ్ విత్ యూ, ఏమైంది నీకు అని మేము అనుకుంటున్నాం, అసలు గొడవలు పెడతలేవు అని, గొడవ పడతలేవు అని చెప్పి మేము షాక్ అవుతున్నాము అని అంటే అవునా అని చెప్పి నవ్వుతా అంటే పక్కన ఇమాన్యుల్ వచ్చి అసలు మామూలుగా కాదు అమ్మో డేంజరస్, అందరితో గొడవలు పెట్టుకుంటుంది అన్నట్టుకంటే జస్ట్ 10% అంటాడు. 10%కే ఇల్లంతా అతలా కుతలం చేస్తుందంటే ఒకవేళ 100% అయితే పరిస్థితి ఏంది అని అంటూ ఉంటాడు. అండ్ ఆ తర్వాత వాళ్ళ పిల్లలు ఉన్నారు, చాలా క్యూట్గా ఉన్నారు, 2 పిల్లలు. వాళ్ళ బాబుని పట్టుకొని తమ్ముడా అమ్మ దూర్రా అందరితో లొల్లి పెట్టుకుంటుంది, టార్చర్ రా నాయన, అమ్మను పంపిద్దాను నువ్వు ఉండరా ఇక్కడ అని చెప్పంటే ఓకే అంటాడు. భలే క్యూట్గా అనిపించింది. ఆ తర్వాత నాకు వాళ్ళ అమ్మ అంటే సంజన వాళ్ళ పిల్లలతో ఆడుకునేది అదంతా చూపించారు కదా, అక్కడ నాకు క్యాప్టెన్సీ బోర్డు దగ్గర పోయి కిస్ పెట్టేటప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్లో ఒక డైలాగ్ వినిపించింది. అమ్మ జీత్కే ఆ, వెళ్ళేటప్పుడు చెప్పినట్టున్నాడు, అమ్మ జీత్కే ఆ, గెలిచి రా అమ్మ అని చెప్పిండు. ఆ ఒక్క మాటకి ఖచ్చితంగా వాళ్ళ అమ్మకి సంజన గారికి ఇట్లా గూస్ బంప్స్ వచ్చి ఉండొచ్చు. ఎస్, నా కొడుకు కోసం నేను గెలుస్తా అన్న ఫీలింగ్ వచ్చి ఉండొచ్చు. ఏదైనా జరగచ్చు. లాస్ట్ వీక్లో మార్పులు ఏమైనా జరగాయి అంటే జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. అయితే ఎక్స్ట్రీమ్లీ నెగిటివ్ అవుతారు, లేదంటే ఎక్స్ట్రీమ్లీ పాజిటివ్ అయినా అవుతారు. బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే మనకి రాహుల్ సిప్లిగంజ్ అండ్ శ్రీముఖి వాళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు అనేది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లేకుండా శ్రీముఖి గెలుస్తుందని చెప్పి లాస్ట్ దాకా అనుకుంటే టక్కన లాస్ట్ మూమెంట్లో జిమ్మని తిరిగిపోయి గ్రాఫ్ అంతా రాహుల్ సిప్లిగంజ్ గెలిచినట్టుగా ఏదైనా జరగచ్చు. ఎవరైనా ఎలిట్ కావచ్చు. ఈసారి కళ్యాణ్ గెలవచ్చు, ఇమాన్యుల్ గెలవచ్చు. ఇలా తల్లి కొడుకు మాట విని నేను గెలవాలి అనే తపనతోటి ఏదైనా గట్టిగా 200%, 300% చూపిస్తే ఆ 10% తీసి పడేసి 100% చూపిస్తే ఎక్స్ట్రీమ్ నెగిటివ్ ఆర్ ఎక్స్ట్రీమ్ పాజిటివ్ అయ్యి ఏదైనా జరగచ్చు. అది లాస్ట్ మూమెంట్లో మ్యాజిక్స్ జరిగాయంటే ఏదైనా జరుగుతుంది. దేర్ ఈజ్ అ నేమ్ కాల్డ్ మ్యాజిక్ మూమెంట్. ఖచ్చితంగా ఏదైనా జరుగుతుంది. ఓకే రైట్, ఇది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఓటింగ్ పోల్ అనాలిసిస్ అండ్ థర్డ్ ప్రోమోకి కలిపి సపరేట్ వీడియో చేస్తా. ఓకేనా, అంతవరకు సెలవు ఉంటా. టేక్ ఇట్, టాటా, బై బై, నమస్తే. లైవ్ చూస్తే ఏం లేదు, లైవ్లో ఫ్యామిలీస్ వచ్చినాయి వెళ్ళినాయి అన్నట్టు చూపిస్తారు తప్ప ఫ్యామిలీస్ వచ్చినప్పుడు మాట్లాడినా ఏం చూపిస్తలేరు. లైవ్ ఈజ్ టైం వేస్ట్ అన్నట్టుగానే ఉంది. చూద్దాం, అది మ్యాటర్. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, గంట ఉంటా. టేక్ ఇట్, టాటా, బై బై, నమస్తే, శబకైర్.